మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు ಎಲ್ಲರಿకీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన వారులారా, బయట సౌండ్ బాక్స్లో వస్తున్నాయని చూడండి. ఈరోజు మనము సప్తియాగేసిమ ఆదివారంలో ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయం కొరకు వాళ్ళందరినీ ఈ స్థలంలో సమకూర్చిన దేవాతి దేవునికి మనం అందరం కూడా వందనస్తులమైనాం. నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలని మరొకసారి పరిశీలించుతాం. దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుండి 10వ అధ్యాయము 5వ వచనం వరకున్న లేఖన భాగాన్ని చదువుకున్నాం. ఈ భాగంలో పౌలు మన విశ్వాస పరుగు పందెం యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తానే విధంగా ఈ పరుగు పందెం కొరకు తనను తాను ప్రిపేర్ చేసుకుంటున్నాడు అన్న విషయాల్ని 9వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకున్న లేఖన భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళంతా మేఘం క్రింద సముద్రంలో మోషేని బట్టి బాప్తిసం పొందారు. అందరూ ఒకే విధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు. ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని తాగారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారికి అక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక వాళ్ళంతా కూడా మార్గమధ్యంలో అరణ్యంలో సంహరించబడ్డారు. కాబట్టి మీరు పరుగు పందాన్ని ప్రారంభించారు. మీరు దానికి అనుకూలంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకపోతే వీళ్ళకిలాగా మీరు కూడా అరణ్యంలో సంహరించబడినట్లు మీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుంది అని పౌలు ఇక్కడ పత్రిక పాఠం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక సువార్త పాఠంలోనికి వెళితే పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము మొదటి 16 వచనాలను చదువుకున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి 16 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆయన ఒక ఇంటి యజమానుడు తన పొలంలో తన ద్రాక్ష తోటలో కొంతమందిని కూలికి పెట్టుకోవడానికి ఆయన పొద్దున్నే బయలుదేరాడు. ఉదయం 6 గంటలకి, 9 గంటలకు, 12 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, చివరికి ఇక ఒక 1 అవర్లో వాళ్ళ పని ముగుస్తుంది అనగా 5 గంటలకు కూడా మరికొంతమందిని పనికి పెట్టుకున్నాడు. మొదటి వాళ్ళకి 1 దీనారం చొప్పున మీరు ఈ రోజంతా నా తోటలో పనిచేస్తే మీకు డబ్బులు ఇస్తానని కుదుర్చుకున్నాడు. 9 గంటలకు వచ్చినటువంటి వాడికి ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఏది న్యాయమో అది మీకు ఇస్తాను, నా తోటలో పనిచేయండి అని చెప్పాడు. చివరిగా ఆయన జీతం ఇచ్చేటువంటి కూలి డబ్బులు పనిచేయటువంటి సమయంలో ఈ 5 గంటలకు వచ్చినటువంటి వాడికి కూడా ఉదయం 6 గంటలకు వచ్చినటువంటి వాడితో సమానంగా ఆయన కూలి డబ్బులను పంచాడు. దానితో ఆ ముందు వచ్చినటువంటి వాళ్ళు సణుక్కుంటూ ఉన్నారు, నువ్వు ఇలా చేయడం అన్యాయం, మేము పగలంతా పనిచేసాము, ఒక 1 అవర్ ముందు వచ్చినటువంటి వాడితో మమ్మల్ని సమానంగా చేయడం అనేటువంటిది బాలేదు. సో ప్రభువారు చాలా స్ట్రాంగ్గా ఒక మాట చెప్పాడు. 15వ వచనంలో, నాకు ఇష్టము వచ్చినట్టు నా సొమ్ముతో నేను చేయుట న్యాయం కాదా? కాబట్టి 14వ వచనంలో, నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది.
సో దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతిదీ కూడా కృప ద్వారా వస్తుంది. దేవుని ఎదుట నువ్వు ఒప్పుకొనినటువంటి ఆయనతో నువ్వు చేసుకున్న ఒప్పందాన్ని బట్టి వస్తుంది. సో దేవుడు నీకేమి ఇస్తానన్నాడో అది ఇవ్వడంలో న్యాయవంతుడు కనుక నీకు రావాల్సిన దాని మీదే నువ్వు మనసు పెట్టాల్సి ఉంటుంది తప్ప పక్కమటి వాళ్ళ మీద చూసి అసూయపడితే నీకున్నది కూడా పోగొట్టుకుంటావు అన్నట్లుగా ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అసూయ తను పడినటువంటి కష్టానికి వచ్చిన ప్రతిఫలాన్ని ఎంజాయ్ చేయలేకుండా చేసింది. ఈరోజు నీ ఆత్మీయ ప్రయాణాన్ని నిలువరించేది కూడా ఇలాంటిదే అని ఈ వాక్యం యొక్క భావం. ఈ 2 లేఖనాల ద్వారా నేటి వాక్య ధ్యానంలోనికి వెళదాం. మొదటిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. సో ఇది మన వాక్య లేఖన భాగం. ఈరోజు ఈ లేఖనాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మన వాక్య ధ్యానాంశము ఆగక సాగుమా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన నామాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంన మరొక ప్రభు దినమున మేమందరము నీ పాదాల చెంతకు రావడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఇప్పటి వరకు నిన్ను స్తుతిస్తూ వచ్చాం, నిన్ను ఆరాధిస్తూ వచ్చాం. మీరు మా కొరకు ఇది నన్ను సిద్ధపరిచిన శ్రేష్టమైన లేఖనాలను మేము ధ్యానించబోతూ ఉండగా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈరోజు మాకు ఏది అవసరమైనదో ఆ నీ మాటలు మేము గ్రహించలాగిన మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. ప్రభా, నీ బిడ్డల ముందు నీ పక్షంగా నిలబడుతున్న ఈ దీనిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ చేతిలో సాధనముగా వాడుకున్నట్లు నన్ను మీ అధికారానికి అప్పగించుకుంటూ ఉన్నాను. ఆ నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం ఉండడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో వినయముతో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సప్తియాగేసిమ ఆదివారంలో ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయానికి మనలందరినీ ఆయన సన్నిధిలో సమకూర్చిన దేవాతి దేవునికి మనం అందరం కూడా వందనస్తులమైనాం. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా నాన్న ప్రభు సన్నిధిలో కనపడు నిమిత్తమై చేసిన మీ అందరికీ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తున్నాం పేరిట వందనాలు, ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. జాయ్. మళ్ళా తిరిగి మనం అందరం దేవుని సన్నిధిలో కలుసుకున్నట్టును బట్టి దేవాతి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం ఎత్తబడలేదుగా దేవుడు. ఈరోజు మనము సప్తియాగేసిమ ఆదివారంలో ఉన్నాం. సప్తియాగేసిమ అంటే ఇంకా పునరుత్థానం 70 రోజుల దినంలో ఉంది అని ఇండికేట్ చేయడం కోసం బసవ బుధవారానికి ముందున్నటువంటి 3 ఆదివారాలని సప్తియాగేసిమ ఆదివారము, సెక్సాగేసిమ ఆదివారము, క్వింక్వాగేసిమ ఆదివారంగా నామకరణం చేశారు. సెప్తు అనేటువంటి లాటిన్ వర్డ్కి 70 అని అర్థం. బైబిల్ని హెబ్రీలో నుంచి గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి కమిటీ పేరు కూడా సెప్టువాజింట్స్. అందులో 72 మంది ఓల్డ్ టెస్ట్మెంట్ స్కాలర్స్ పాత నిబంధన అంతటిని కూడా క్రొత్త నిబంధనలోకి
సో 70 అనేటువంటి అర్థం ఇచ్చేటట్లుగా ఈ ఆదివారానికి సెప్తియాగేసిమ ఆదివారము. సెప్తియాగేసిమ అంటే 70 దినములు అని అర్థం. సో మనం ఇంకా పునరుద్ధానానికి 70 రోజుల దూరంలో ఉన్నాము అన్న విషయాన్ని మనకి తెలియచేయడం కొరకు ఈ ఆదివారానికి ఆ పేరు పెట్టారు. సో మనము సిద్ధపాటు దినాల్లోనికి వెళ్ళబోతూ ఉన్నాం, మనం సంస్కరణ దినాల్లోనికి వెళ్ళబోతున్నాము అని చెప్పడం కొరకు ముందుగా ఈ 3 ఆదివారాలకి ఈ పేర్లు పెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డరా, మరొకసారి ఈ సెప్తియాగేసిమ ఆదివారానికి చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ పారాలింపిక్స్ అని ఒక అది ఎప్పుడో 2001 నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇవి కేవలము ఫిజికల్గా డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆటల పోటీలు పారాలింపిక్స్. పోయిన సంవత్సరం ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్లో జరిగినాయి. ఇందులో భారతదేశం నుంచి ఒక అమ్మాయి రన్నింగ్ రేస్లో పాల్గొనడానికి వెళ్ళింది, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆవిడ పేరు రక్షిత రాజు. 1500 మీటర్ల ఈవెంట్లో ఆవిడ పార్టిసిపేట్ చేసింది. ఆవిడ చిక్మంగళూరు, కర్ణాటకలో ఉన్నటువంటి చిక్మంగళూరు ప్రాంతానికి చెందినటువంటి ఆవిడ. ఏమిటి ఆవిడ గురించి ఇంత పొద్దున్నే ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవడం అని అంటే, షీఈస్ పార్షియల్లీ బ్లైండ్. ఆవిడ కనపడదు, ట్రాక్ అంతగా కనపడదు ఆవిడకి. పరుగు పందెం అంటే మనిద్దరం మార్నింగ్ వాక్లో చక్కగా సిమెంట్ రోడ్డు మీద కలిసి చట్టాపట్టాలు వేసుకొని పిచ్చపట్ట మాట్లాడుకొని వెళ్ళినట్టు ఉండదు కదా. రన్నింగ్ రేస్ 1500 మీటర్లు ఆవిడ 5.29 సెకండ్స్లో కంప్లీట్ చేసింది. అఫ్ కోర్స్ ఆవిడకి ఏం ప్రైజ్ రాలేదు, ఎందుకంటే 4వ ప్లేస్లోకి ఆవిడ ఉండిపోయింది. కానీ నేను ఎందుకు ఈ ఉదయకాలం ఆవిడని మేము ముందుకు తీసుకొస్తున్నానంటే, ఆవిడ కంటి చూపు సరిగా లేదు, కానీ తనకంటే మెరుగైనటువంటి వారితో కలిసి పరుగు పందెంలో పరిగెత్తడం అనేటువంటిది అది సులువైంది ఏం కాదు. రెండోది, పరిగెత్తేటప్పుడు తన పక్కన ఒక కోచ్ ఉంటాడు. వీళ్ళిద్దరు చేతులు కట్టి, ఈ అమ్మాయి కళ్ళు కనపడవు కాబట్టి తనకి గైడ్ చేస్తూ ఇతను కూడా ఆవిడతో పరిగెడతాడు. సో కంప్లీట్గా ఈవిడ పక్కన పరిగెడుతున్నటువంటి తన కోచ్ని అనుసరిస్తూ వెళ్ళాల్సి ఉంటుంది, అంతకుమించి వేరే ఛాన్స్ ఏం లేదు. ప్రియమైన దేవుని బిడ్డరా, షీ వాజ్ ద ఫస్ట్ లేడీ ఫ్రమ్ ఇండియా. మేబీ నెక్స్ట్ ఇయర్ ఆవిడకి బంగారు పథకం వస్తుందని మనం ఆశిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డరా, విశ్వాస జీవితం కూడా ఇలాంటిదే. విశ్వాస జీవితం కూడా ఇలాంటిదే. విశ్వాస జీవితం ఎంత దూరం ఉందో తెలియదు నీకు. విశ్వాస జీవితంలో ఎదురేమొస్తుందో తెలియదు నీకు. కానీ యూ హ్యావ్ టు రన్. ఖచ్చితంగా పరిగెత్తాలి. పౌలు ఈ విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు కొరింథీ సంఘానికి ఆయన ఉత్తరం రాయడంలో గల ఉద్దేశాన్ని మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. తన 2వ మిషనరీ ప్రయాణంలో ఉన్నప్పుడు పౌలు కొరింథీ సంఘంలో 18 నెలలు ఉన్నాడు. చాలా గొప్ప పరిచర్య చేశాడు. ఇంటింటి తిరిగి కన్నీళ్లు గార్చి అక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రభువులోనికి నడిపించాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎఫెస్ అనేటువంటి ప్రాంతానికి, దగ్గరగా 300 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఎఫెస్ అనేటువంటి ప్రాంతానికి, పట్టణానికి వెళ్ళాడు. అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. మోర్ దెన్ 2 years ఎఫెస్లో ఉన్నాడు. ఎఫెస్లో ఉన్నప్పుడు కొంతమంది కొరింథీ సంఘస్థులు పౌలుకు ఉత్తరం రాశారు. వాళ్ళలో చాలా సందేహాలు ఉన్నాయి, చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. నువ్వు స్థాపించినటువంటి సంఘంలో ఇలాంటి వికృతమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి అని కంప్లైంట్ చేశారు. నువ్వు స్థాపించినటువంటి సంఘంలో విశ్వాసులకి ఇదిగో ఈ విధమైనటువంటి సందేహాలు ఉన్నాయి, వీటితో మేము తన్నుకు చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలను, ఈ సందేహాలను నివృత్తి చేయమని పౌలుకి, ఎఫెస్లో ఉన్న పౌలుకి ఒక ఉత్తరం రాశారు వాళ్ళు.
ఆ ఉత్తరానికి రిప్లైయే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. చాలా చాలా సమస్యలు వాళ్ళలో ఉన్నాయి. బేసిక్గా ఆ సంఘము పౌలు చాలా ప్రయాసపడి కష్టపడి తినకో కన్నీరు గార్చి ప్రార్థన చేసి వాళ్ళకి సువార్త చెప్పి అక్కడ అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొని సంఘం స్థాపించి ఆయన పెద్దలకు అప్పగించి వెళ్ళిపోతే, ఆయన వెళ్ళిపోయినటువంటి అనతి కాలంలోనే సంఘంలోకి డీవియేషన్ ప్రవేశించింది. సంఘంలో ఉన్న విశ్వాసులు వారి నాయకులను బట్టి గ్రూపులుగా విడిపోయారు. మేమందరం సంఘస్థులమే, మేమందరం విశ్వాసులమే అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఒకరికొకరికి సంబంధం లేకుండా విడిపోయి గ్రూపులుగా ఉన్నారు. అందుకని మొదటి అధ్యాయంలో ఈ సమస్యను ఆయన రైజ్ చేస్తాడు. మీలో కలహములు కలవని క్లోయే ఇంటి వారి వలన నేను విన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనిచున్నారని. వీళ్ళంతా కొరింథీలో పనిచేశారు. పేతురు పనిచేశాడు అక్కడ. కేఫా అంటే పేతురు. కేఫా పనిచేశాడు. పౌలు పరిచర్య చేశాడు, పేతురు పరిచర్య చేశాడు. ఇంకొంతమంది మేము అపోల్లో అనేటువంటి వాడు కూడా అక్కడ పనిచేశాడు. సో ఈ ప్రీవియస్ పనిచేసినటువంటి సేవకులు ఎవరికి నచ్చినటువంటి వాళ్ళ పక్షంగా వీళ్ళు విడిపోయారు. స్థానిక సంఘాల్లో ఇది చూస్తాం. వెళ్ళిపోయిన ఆయన మా ఆయన, వచ్చేవాడు మా పాస్టర్ గారు, ఇప్పుడున్నవాడు మావిడు మాకు తెలీదు అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. కొరింథీ సంఘంలో ఈ సమస్య ఉంది. పౌలు అక్కడి నుంచి ఎఫెస్సికి వెళ్ళిపోయాడు, కొంతమంది పౌలు పక్షంగా చేరాడు. పేతురు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కొంతమంది పేతురు పక్కన చేరారు. ఇదో పెద్ద సమస్య అయిపోయింది. డీవియేషన్స్ వచ్చినప్పుడు ఒకరినొకరు సముదాయించుకోవడానికి బదులుగా ఒకరి మీద ఒకరు నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తాం, ఒకరినొకరు అణిచివేయడానికి ప్రయత్నం చేస్తాం. కొరింథీ సంఘంలో ఇది పెద్ద సమస్య. దానికి తోడు పెళ్లి గురించి ఒక పెద్ద సమస్య వచ్చింది వాళ్ళకి. పెళ్లి సంగతి ఏంటి? యవనస్తులకి ఎప్పుడు పెళ్లి చేయాలి? భర్త చనిపోయినటువంటి వాళ్ళ పెళ్ళిళ్ళ సంగతి ఏంటి? భార్యాభర్తలు విడిపోతే వాళ్ళ పెళ్ళిళ్ళ సంగతి ఏంటి? సో పెళ్లి సంగతి 7వ అధ్యాయం అంతా కూడా పెళ్లి సంగతి గురించి మాట్లాడాడు. 8వ అధ్యాయం అంతా కూడా విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయంలో అవి తినొచ్చా తినకూడదా? మీకు కూడా ఈ సమస్యలు ఉండే ఉంటాయి. ఆ పక్క ముట్టి వాళ్ళు ఉగాది పండుగ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏదో పలహారం తెచ్చి ఉంటారు, ఇప్పుడు తినొచ్చా తినకూడదా? సో విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయమై వాళ్ళు అడిగారు కొన్ని ప్రశ్నలు. 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యొక్క అపోస్తలత్వాన్ని గురించి సమర్థించుకోవడం ప్రారంభించాడు. 9వ అధ్యాయంలో నేను స్వతంత్రుడిని కానా, నేను అపోస్తలుడిని కానా, మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలం మీరు గారా? సో పౌలు యొక్క అపోస్తలత్వాన్ని కూడా ప్రశ్నించారు అక్కడ కొరింథీ సంఘంలో. సో ఈ విషయాలన్నింటినీ నివృత్తి చేస్తూ ఆయన ఈ ఉత్తరం రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. అసలు మేము పౌలైనా, పేతురైనా, అపోల్లో అయినా, లేక యేసుక్రీస్తు ప్రభువారైనా ఇంతగా మీకోసం ప్రయాసపడడానికి గల కారణం ఏంటంటే అని ఇక్కడ 24వ వచనం నుండి ఆయన ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఆయన అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందడని మీకు తెలియదు, అటువల్ల మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. సో మా ఇంటెన్షన్ అది, మా పరిచర్య యొక్క ప్రాముఖ్యత, మా పరిచర్య యొక్క ఉద్దేశం అదే.
మేము ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నామంటే దానికి కారణం అదే. మాకు ఒక గురి ఉంది, దానికి ఒక డిసిప్లైన్డ్ లైఫ్ ఉంది మాకు అంటూ 10వ అధ్యాయంలోనికి వచ్చి మొదటి 5 వచనాల్లో వారి పితరులైనటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట కొరింథీ సంఘంలో ఉన్నటువంటి యూదుల దగ్గరికి వెళ్ళాడు, బట్ వాళ్ళు తిరస్కరించారు. ఆ తర్వాత అన్ని జనాంగానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. సో ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకోనండి. ఐగుప్తులో బయలుదేరినప్పుడు చాలామంది బయలుదేరారు, వాళ్ళు చాలామంది బయలుదేరారు. 20 లక్షల మంది జనాభా కంటే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు. 20 సంవత్సరాలు మొదలుకొని యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన పురుషులు 6 లక్షల మంది ఉన్నారట. వాళ్ళు దేర్ ఆర్ మెనీ విమెన్, చిల్డ్రన్, ఏజ్డ్ పీపుల్. వీళ్ళు అంతమంది బయలుదేరారు. వీళ్ళంతా కూడా ఎర్ర సముద్రాన్ని దాటారు. వీళ్ళంతా మేఘం కింద నడిచారు. ఏ మేఘం? షకీనా మహిమ అనేటువంటి మేఘం కింద నడిచారు. వీళ్ళంతా ఒకే ఆహారం తిన్నారు. ఏం ఆహారం? మన్నాను తిన్నారు. వీళ్ళందరూ ఒకే బండలో నుంచి ప్రవహించినటువంటి నీళ్లు తాగారు. ఆ బండ క్రీస్తే. సో ఒకే సముద్రం దాటారు, ఒకే మేఘం కింద ఉన్నారు, ఒకే ఆహారం తిన్నారు, ఒకే నీళ్లు తాగారు. కానీ అందరూ కానాన్లోని ప్రవేశించలేదు. వాళ్ళలో కొంతమంది మాత్రమే కానాన్లోని ప్రవేశించారు. ఒక మాట చెప్పాలంటే ఇద్దరు. ఒకటి యెహోషువ, 2 కాలేబు. వీళ్ళిద్దరే ఐగుప్తును కానానును రెండింటిని చూసినటువంటి వాళ్ళు. 20 లక్షల మందిలో ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఆయన జ్ఞాపకం చేస్తారు? ఎందుకు వీళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించగలిగారు కానీ, వీళ్ళు ఒకే ఆహారాన్ని ఒకే పానాన్ని చేశారు కానీ ఎందుకని చివరి దాకా చేరలేకపోయారనంటే 5వ వచనంలో అంటాడు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరించబడిరి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడ్డారు, రాలిపోయారు. వారి ప్రయాణాన్ని వారు కంప్లీట్ చేయగలుగుతాం. 2-3 విషయాల్ని ఈరోజు సమయాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎలాగా నీ పరుగు చివరిదాకా కొనసాగాలంటే నువ్వేం చేయాల్సి ఉంటుంది? 24వ వచనంలోనికి రండి. ఆయన అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుదురని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. బహుమానం పొందినట్లుగా. 10 మంది కాంపిటీటర్స్ ఉంటే అందులో ఎన్ని ఫస్ట్ ప్రైజ్లు ఉంటాయి? అంటే మనం జనాలను సాటిస్ఫై చేయడానికి 3 ఫస్ట్ ప్రైజులు, 3 సెకండ్ ప్రైజులు, 3 థర్డ్ ప్రైజులు పెడతాం. లేని ముందు ఎందుకు మళ్ళీ సాయంత్రం ఇంటి మీదకి వస్తారు జనాన్ని వేసుకొని. కానీ ఒకటే ఉంటుంది ఫస్ట్ ప్రైజ్, ఒకటే ఉంటుంది. ఆ బహుమానం, ఆ మొదటి బహుమతి పొందినవాడు ఎలాగా మొదటి బహుమానం పొందడం కోసం తనను తాను మలుచుకున్నాడో, ఇప్పుడు మీరు కూడా మీ విశ్వాస జీవితాన్ని అలా ప్రిపేర్ చేసుకోండి. ఎలా? 2 విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నంబర్ 1, 25వ వచనం చదువుతాం. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములయందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఏంటంట? మితముగా ఉండు. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ డిసిప్లైన్ లేక స్ట్రిక్ట్ ట్రైనింగ్. ఇంగ్లీష్ బైబిల్లో మాట ఉంటుంది, స్ట్రిక్ట్ ట్రైనింగ్. అన్ని విషయాల్లో మితంగా ఉండడం. ఏ విషయాల్లో ఉంటాం మితంగా? ఏ విషయాల్లో ఉంటాం? కొంతమంది ఈ మధ్య చెప్తూ ఉంటారు, అది చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకు కూడా. ఆయన చాలా డిసిప్లైన్గా ఉంటాడు భోజన విషయంలో, తినడే విషయంలో, తాగే విషయంలో. కానీ ఆయనకి 4-5 స్టంట్లు వేసి ఉంటారు.
ఏమిరా ఇది ఏమో తెలియదు. వీళ్ళు లేచిన దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటాడు, బాగానే తిరుగుతూ ఉంటారు, తెలియదు. మేబీ అటు ఇటు కావచ్చు అక్కడ. కానీ విశ్వాస జీవితంలో సెల్ఫ్ డిసిప్లైన్ ఎలాగా స్ట్రిక్ట్ ట్రైనింగ్ చేసుకోవటం నిన్ను నువ్వు. పౌలు చాలా స్పష్టంగా ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఒకసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలను చదువుదాం. సైనికుడు ఎవడు కూడా యుద్ధానికి పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము ఏందంట, నియమము ప్రకారము. ఇక్కడ కూడా నియమాలు ఉన్నాయా? క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా నియమాలు ఉన్నాయా? ఉన్నాయి. ఒక నియమం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నియమం, మొదటి డిసిప్లైన్. 6వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? అటువలే మీరును సమోసాలు కొని ఎదురుగా మనం తింటా ఉంటే ఎదురుగా చూస్తూ ఉంటాడు కదా, అందుకని వాళ్ళకి తలా ఒకటి ఇద్దామని కొన్నాం, ఎక్కువే కొన్నాం. సో వాళ్ళు వద్దండి, ఎందుకు వద్దు, అది ఆయిల్ ఫుడ్, అది వరే గిత్త సమోసాలు 1/2 కేజీ ఆయిల్ ఏమి ఉండదు కదా, చిన్న సమోసా ఏమైంది అని అనుకున్నాం. కానీ మేము గేమ్ ఆడడానికి వెళ్తున్నాము. మా కోచ్ చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు ఏంటంటే, నో జంక్ ఫుడ్స్. సమోసా వాసన చాలా అద్భుతంగా ఉంటుంది, అందులో కూడా రైలు పెట్టిలో సమోసా. దాట్ ఈస్ డిసిప్లైన్. సమోసా తినడం వల్ల తినకపోవడం వల్ల వచ్చే నష్టం లేదు, లాభం లేదు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, పాపము విషయమై. 11వ వచనం మళ్ళీ చదువుదాం. అటువలే మీరును పాపం
ఇప్పుడు వచ్చాడేమో, కానీ పౌలు నిక్కర్లేసుకు తిరిగేటప్పటి నుంచి మాకు తెలుసు పౌలు కథలేందో మాకు తెలుసు అన్నీ. ఇప్పుడేదో పౌలు బైబిల్ పట్టుకు తిరుగుతున్నాడు, కానీ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈ విషయాలు గలతీ సంఘంలో స్ప్రెడ్ చేశారు. అదేంటో తెలియదు. మందు తాగుతా బజార్లో పడి తిరుగుతూ ఉన్నప్పుడు ఊడు పడిచిపోడు మనల్ని అసలు. కానీ ఏదో కదా బైబిల్ సంఘం పెట్టుకొని మారు మనసు పొందాం, తలస్నానం చేసి గుడికి వెళ్ళేటప్పుడు అసలు ఈ డాడ్ తిరుగుతున్నాడు, ఏమేం చేస్తున్నాడు అని మొదలేస్తారు. సో పౌలు పరిస్థితి, పౌలుకు వచ్చిన సమస్య అది. ఆయన అంటున్నాడు తన గురించి తనకు చెప్పి, నేను ఆ పౌలు చచ్చిపోయాడు. మీకు తెలిసినటువంటి సౌలు ఉన్నాడే, మీకు పరిచయం చేయబడ్డ సౌలు ఉన్నాడే, ఆ సౌలు ఎప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడున్నవాడు ఆ సౌలు కాదు. ఇప్పుడున్నవాడు అని అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు, నేను క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను. సో పౌలు తనకు తానుగా ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను పాపం విషయమై చచ్చిపోయి ప్రభు కోసం బ్రతుకుతున్నాను. నీ పరుగు పందెంలో, నీ విశ్వాస పరుగు పందెంలో ఈ నియమం ఉండాలి. లోకం విషయంలో నేను చచ్చిపోయాను. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు పౌలు? మీరు పాపం విషయమే చచ్చిపోయారు అని మిమ్మల్ని మీరు ఎంచుకోండి అని అంటే, ఈ లోక సంబంధమైన లేక శరీర సంబంధమైన ఏ విషయాలు కూడా నిన్ను ఇక మీదట ఎప్పటికీ శోధించవు. అప్పుడప్పుడు సమాధి కార్యక్రమాలకి వెళ్తాం కదా మనం. అంటే ఇక్కడ మెల్లగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలోపు అన్నీ మర్చిపోయేటట్టున్నా నేను. మిగతా అన్ని కార్యక్రమాలు. పల్లెటూరులో మంగళవారం చచ్చిపోయాడు అనుకోండి, నల్ల కోడి పెట్టనేస్తారు. ఈ మధ్య కోళ్ళు దొరకట్లేదని కోడిగుడ్లు వేస్తున్నారు. నేను ఎగతాలు చేసేవాడిని. ఓరి ఆ లోపల ఉండవాడు పక్క ముట్ట సమాధి పెడితే ఏమైనా ఒడుగు తింటారంటారు. అది మా ఇంటికి పంపించచ్చు కదా, సాయంత్రం మేము ఒడుగు తింటాము. తింటారా? ఈ మందు బాటిల్ బాగా, మందు అంటే చాలా ఇష్టం అండి. ఒక వాటర్ బాటిల్ వేస్తారు. నేను రోజు ఒక సంఘ పెద్దతో అన్నాను, అట్ట తాగిచ్చే ఈ నీట దాకా తీసుకొచ్చారు మీరు. ఊరుకోండి పాదిరి గారు, చిన్న పెద్ద లేకుండా. ఈ సచ్చినోడికి చిన్న పెద్ద ఏముంది, ఇంకా తాగి 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 చివరికి ఏడదాకా తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు సమాధి పెట్టిలో కూడా ఒక క్వార్టర్ బాటిల్. నువ్వు చచ్చిపోయినటువంటి వాడు కింద లెక్క కట్టుకో. డబ్బులు నిన్ను అట్రాక్ట్ చెయ్యవు, అధికారం నిన్ను అట్రాక్ట్ చేయదు, పర్పతి, పొజిషన్. ఎందుకంటే యు ఆర్ డెడ్. నీ పరుగు పందెంలో మొదటి నియమం ఇది. నువ్వు చచ్చిపోయినటువంటి వాడి కింద లెక్క కట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు ముందు కొనసాగాలనుకున్నట్లయితే అన్నిట్లో మితంగా ఉండు. మా అమ్మమ్మ చనిపోయింది. నేనంటే చాలా ఇష్టం ఆవిడికి. చెప్పే ఉంటాను ఇంతకుముందు. అసలు జనాలతో సంబంధం లేదు, ముందు వాటేసుకొని ముద్దు పెడుతుంది అంతే. నాకేమో వీళ్ళంత కుర్రోళ్ళు ఎందరు ఏమని అనుకుంటారేమో చూసుకుని. ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు మేము ఆడపిల్ల అంటే కూతురు, మా అమ్మగారు ఒక్కతే కూతురు, మేము ఆడపిల్ల కొడుకులం కాబట్టి మీరు అంటుకోకూడదు అన్నారు. ఎవడు అసలు మీరు బతుకున్నప్పుడు మీరు ఎవడు రాలేదు ఎక్కడికొచ్చి మమ్మల్ని చూడడానికి. ఇప్పుడు వచ్చి మేము సమాధులు చేస్తాం, పెట్లు మోస్తాం, ఎవడికి కావాలి మీరు అవసరం లేదు మేము చేసుకుంటామని శుభ్రంగా మేమే అంత స్నానం చేయించుకున్నాం, పెట్లో పెట్టుకున్నాం, మేమే మోసుకుని వెళ్ళాం. సరే వచ్చిన తర్వాత ఫోటో గిటో పెట్టాము. ఫోటో ముందు ఒక ప్లేట్లో చక్కగా అన్నం పెట్టింది. ఆవిడ ఫోటో ముందు ఒక ప్లేట్లో అన్నం పెట్టింది. నాకు ఆ అన్నం చూడగానే చాలా కోపం వచ్చింది. ఎవడు ఇది పెట్టింది అని అంటే ఆవిడ అంటే, అయ్యా నేనేనయ్యాను. నువ్వు మా అమ్మమ్మ బతుకున్న రోజుల్లో ఏ రోజు నాకు కంట కనపడలేదు. ఎందుకంటే ఎక్కువ టైం నేనే ఉండేవాడిని అక్కడ. ఏ రోజు బతుకున్న రోజుల్లో ఒక్కరోజు కూడా వచ్చి నువ్వు ఆవిడకి ముద్ద పెట్టలేదు. చచ్చిపోయిన తర్వాత ఫోటో ముందు ముద్ద పెడితే ఏంటి పరిస్థితి? ఆవిడ మీద పెద్ద ప్రేమ గలదానం అనుకుంటున్నాం మేము. నా ప్రియమైన దేవుని బిడ్డరా, చనిపోయినటువంటి వాడికి ఆ భోజనంతో సంబంధం ఉండదు. మనకు కూడా కొంతమందికి అలవాట్లు ఉంటే దయచేసి మానుకోవడానికి ప్రయత్నం చేయండి. బతుకుండగానే పరామర్శించడానికి ప్రయత్నించండి. నువ్వు చచ్చిపోయిన వాడి కింద లెక్క కట్టుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాలు నిన్ను ఎప్పటికీ అట్రాక్ట్ చెయ్యవు.
నీ పరుగు పందెం డిస్ట్రక్షన్ అవ్వకుండా ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి బట్ రెండోది ఫోకస్ ఆన్ ది టార్గెట్. గురి యొద్దకే 26వ వచనంలో అని అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో ఆయన అంటాడు, నేను గురిని చూడని వాని వలె పరిగెట్టడం లేదు. చదవండి ఒక మాట. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నేను గురి చూడడం లేదు. పౌలు ఒకే ఒక గురి ఆయనకి, కింగ్డమ్ ఫోకస్. మేము మిమ్మల్ని అందరినీ ఆయన ఎదుట నిర్దోషులుగా నిలవపెట్టాలనేటువంటిదే మా ప్రయాస, మా తాపత్రయం. కింగ్డమ్ ఫోకస్. యు మస్ట్ హ్యావ్. గురి వైపు చూడాల్సిన అవసరం ఉంది. పరిగెత్తేవాడు దిక్కులు చూస్తా పరిగెడతాడా? ఏమవుతుంది? వాళ్ళు వస్తున్నారా, వీళ్ళు వస్తున్నారా, వెనక ముందు ఎవరు వస్తున్నారని చూసుకుంటా పరిగెడతారా? లేదు. ఒకటే, ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ మొదటి బహుమతి మీదే తన యొక్క మనసంతా ఉంటుంది. సో పౌలు కూడా చెప్తున్నాడు, నీ పరుగు పందెంలో ఆ బహుమానం పొందేవాడు ఏం చేస్తాడంటే గురి వైపే చూస్తాడు. ఏంటి గురి నీది? విశ్వాసులకున్నటువంటి గురేంటి? ఏ బహుమతులను ప్రభువు నీ కోసం సిద్ధపరిచాడు? 1-2 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. ఏముందంట అక్కడ? అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము. పరుగు పందాల్లో పురాతన కాలంలో, ఏన్షియంట్ టైమ్స్లో, యేసుక్రీస్తు ప్రభు వారికి ముందున్నటువంటి, ఆ తర్వాత రోమా ప్రభుత్వం, గ్రీకు రోమన్ కల్చర్లో ఎవరైనా ఆటల పోటీలో గెలిచారనుకోండి, వాళ్ళకి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఏంటంటే ఆలివ్ బ్రాంచ్ ఉంటుంది కదా, దాన్ని ఒక రౌండ్ వేసి అది నెత్తి మీద పెడతారు. వాడు అంత దూరం ప్రయాసపడి పరిగెడితే చివరికి వాడు వచ్చిన తర్వాత ఏం పెడతారు? ఇప్పుడైనా పెద్ద పెద్ద కప్పులు సాసర్లు ఇస్తున్నారు, కానీ ఆ రోజుల్లో పెద్ద బహుమానం ఏంటంటే ఒలీవ కొమ్మతో తయారు చేసినటువంటి ఒక చిన్న కిరీటము వాడి నెత్తి మీద పెడతారు. అందుకని పౌలు ఏమంటాడంటే వాళ్ళైతే వాడబారిపోయేటువంటి కిరీటం కాదు, వాళ్ళైతే అక్షయమగ కిరీటాన్ని కోసం ప్రయాసపడుతున్నారు. మనమైతే అక్షయమగు కిరీటం కోసం అన్ని విషయాల్లో మితంగా ఉందాం. అది సాయంత్రానికి వాడిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు సిద్ధపరిచినటువంటి, లేక విశ్వాస కోసం సిద్ధపరిచినటువంటి బహుమానం ఏంటంట అది అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకి కలగడం కోసం ప్రభు నిన్ను పిలిచాడు. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు ఆయన అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎందుకు? నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను. ఇక మీదట నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే మనుషులు ఇక్కడ కిరీటాల కోసం, వాట్ ఏ ప్యాథటిక్ సిచ్యువేషన్. కానీ ప్రభు నీకు వాడబారని అక్షయమైన ఆ మహిమ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని ఆయన పెట్టడానికి రెడీగా ఉన్నాడు ఆయన. సో ఫోకస్ ఆన్ ద టార్గెట్. నీ గురి ఏమిటి అని అంటే ప్రభువు నీకు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవము, వాటితో పాటుగా వచ్చేటువంటి వాడబారని మహిమ స్వాస్థ్యం. కొంచెం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఒక్కసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో ఇలా ఉంటుంది. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను,
వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నాను. క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు ద్వారా దేవుని యందు ఉన్నటువంటి ఆయన పిలుపుకు, ఆయన వాగ్దానం చేసినటువంటి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి బహుమానం. సో ప్రభువు నాకు వాగ్దానం చేసిన వాటిని పొందటమే నా గురి. ఈరోజు విశ్వాసులకి ఇది ఉండాలి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ సంఘం ఈ గురిని వదిలిపెట్టి ఇంకా దేన్నో టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడిని కొరకు మహిమ, వాడబారనటువంటి మహిమ స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధపరిచాడు. సో దాని వైపు చూడు. చివరిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు చూద్దాం. అందువలన మనము మనకు నిత్యమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఏనండ? నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. సొలొమోన్ని దేవుడు అడిగాడు, ఏం కావాలి సొలొమోన్ నీకు? ఏం కావాలి? రాజ్యం కావాలా? డబ్బులు కావాలా? అధికారం కావాలా? శత్రువుల ప్రాణం కావాలా? ఏం కావాలి? ఇంకేమొద్దయ్యా అని. నీ ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి న్యాయం తీర్చడం నా వల్ల కాదు, అందుకనే జ్ఞానం కావాలి. ఓకే, దేవునికి చాలా ఇష్టమైందట సొలొమోన్ కోరిక. అందుకనే జ్ఞానంతో పాటుగా ఐశ్వర్యాన్ని, శత్రువుల ప్రాణాలను కూడా ఇస్తున్నాను. సొలొమోన్ ఒక్క యుద్ధం కూడా చేయలేదు. సొలొమోన్ కాలం అంతా ఎంజాయ్ చేశాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత అదే అతన్ని తప్పు మార్గాల్లో నడిపించింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి నీకు. ఈ ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని ఆత్మ మీద ఆధారపడడం, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం, ఉపవాసం ఉండడం. రెండోది, నీ ఆలోచన అంతా గురి మీదే ఉండాలి. ప్రభు నీకు వాగ్దానం చేసినటువంటి చాలా బహుమానాలు ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు. దట్ ఈస్ వండర్ఫుల్ గిఫ్ట్స్. ఆ పరుగు పందెవాడికి వాడిపోయేటువంటి, క్షయమైపోయే బహుమానం ఇస్తారు. కానీ ప్రభువు నీకు అక్షయమైనది, వాడబారనది, నిత్యము నిలిచి ఉండేటువంటి బహుమానం ఆయన నీకోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. దాని వైపు చూద్దాం. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. అయితే ఈ పరుగు పందెంలో నీకు ఒక సమస్య ఉంది, నీకు ఒక సమస్య ఎదురవుతుంది, ఖచ్చితంగా ఎదురవుతుంది. ఇదేంటంటే మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం, ఉదయం 6 గంటలకి తోట యజమానుడితో మాట్లాడుకున్నాడు. ఏమని? నీకు ఎంత కావాలి? 1 దినారం కావాలి. అంటే 1 దినారం ఆ రోజు కూలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 700-800 రూపాయలు కూలి ఉంది అనుకున్నాం. నాకు 800 రూపాయలు కూలి కావాలి. ఓకే, రైట్, ఇస్తాను. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 దాకా పనిచేయాలి. ఓకే, డన్. సో వీడు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 దాకా పనిచేశాడు. వీడితో తన పని అయిపోయేటట్టు కనిపించటం లేదు. అందుకనే మళ్ళీ 9ంటికి, 12 గంటలకి, 3 గంటలకి, సాయంత్రం 5 గంటలకు కూడా యజమానుడు వచ్చి కొంతమంది పని వాళ్ళని పెట్టుకున్నాడు. సాయంత్రం డబ్బులు ఇచ్చేటువంటి సమయంలో ఆ మొదట 6 గంటలకు వచ్చినటువంటి వాడు యజమానుడితో మాట్లాడతాడు, నువ్వు చాలా అన్యాయస్తుడు, ఎట్లా చేస్తావు నువ్వు? మమ్మల్ని ఉదయం నుండి సాయంత్రం దాకా వెట్టి చాకరి చేయించుకొని ఆ 800 ఇస్తావా? 1 గంట చేసినోడు కూడా 800 ఇస్తావా? ఏం చెప్తారు మీరు? దేవుడు అన్యాయస్తుడు కాదు, కానీ హీఈస్ ఎ బ్యాడ్ బిజినెస్ మ్యాన్. యేసు ప్రభువుకి బిజినెస్ చేయడం చేత కాదు ఆయనకి. ఆయన బిజినెస్ చేస్తే అప్పుల పాలైపోతాడు ఆయన. ఎవడో కూడా సాయంత్రం 5 గంటలకి పనులను పెట్టుకుంటాడా? బట్ దిస్ ఈజ్ నాట్ ఎ బిజినెస్.
దిస్ ఇస్ నాట్ ఎర్త్లీ బిజినెస్, దిస్ ఇస్ ద బిజినెస్ ఆఫ్ హెవెన్. అందుకనే పౌలు, పేతురు, యోహాను, యాకోబులు ప్రభు కోసం చచ్చిపోయారు. వాళ్ళు చిత్రహింసలు పెట్టి చంపేశారు వాళ్ళని, రంపాలు పెట్టి కోసారు వాళ్ళని, తల్ల కిందులు సిలువేశారు వాళ్ళని. కానీ సిలువలో దొంగకి అంత లేదు, అంత అవకాశం లేదు. కానీ వాడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే పోదాం, నువ్వు వదా, నేను తర్వాత వస్తా నీ కోసం అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ ఇద్దరు సంగతి ఏంటి? పౌలు వచ్చి ఆ దొంగోడికి నువ్వు ఒక్క క్షణంలో నువ్వు వాడికి పరలోకాన్ని ఇచ్చేవే, నేను నీ కోసం ఇంత శ్రమ పడితే నేను ఇది ఎప్పుడు వస్తుందనంటే ల్యాక్ ఆఫ్ ఫోకస్. దేవుడు నీకు వాగ్దానం చేసిన వాటి మీద నీకు సరైనటువంటి గురి లేకపోతే, సరైనటువంటి ఆలోచన లేకపోతే. అందుకని ఒకరోజు ఆసాపు కీర్తన రాస్తా అంటున్నాడు, భక్తిహీనుల క్షేమం నాకు కంటపడ్డప్పుడు నా హృదయం మత్సరపడిందట. కానీ తర్వాత ఆయన రియలైజ్ అవుతాడు, ఆడు చివరికి ఎటోగొట్టు పోతాడు, కానీ నేను మాత్రం నీ దగ్గర నిలిచి ఉంటాను. కనుక ఈ ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డ, నా మాటలు నేను ముగిస్తున్నాను. నీ ముందు పరుగు పందెం ఉంది. ఈ పరుగు పందెంలో గెలిచినటువంటి వాడికి వాడబారని అక్షయమైనటువంటి మహిమ కిరీటం ఉంచబడింది. గుర్తుపెట్టుకో, డిసిప్లైన్ యువర్ సెల్ఫ్, ట్రైన్ యువర్ సెల్ఫ్. మితంగా ఉండు. నాకులాగా ఇంతలా నుండి నేను పరుగు పందెంలో పరిగెత్తలేను. ఎందుకంటే మీరు పెట్టే మటన్ గిట్ల తినేసి లోపల లేదు, పరిగెత్తలేను నేను. కానీ నాకంటే వీళ్ళు చాలా గొప్పగా పరిగెడతారు. ఎందుకంటే ప్రేమైన దేవుడు, డిసిప్లైన్ యువర్ సెల్ఫ్. భక్తి జీవితం దానికంటే శ్రేష్టమైంది. పోతున్నాము అని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైం. రెండోది, ఫోకస్ ఆన్ ద టార్గెట్. మీ గురి ఏంటో, మీ గమ్యస్థానం ఏంటో, ఎందుకు ప్రభువు నిన్ను పిలుచుకున్నాడు జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. అసూయలు ఉంటే పక్కన పెట్టు, వాటి వల్ల ఒరిగేది ఏం లేదు. మనుషులను దూరం చేసుకుంటావు, ఆ తర్వాత దేవుని కూడా దూరం చేసుకుంటావు. ప్రార్థన చేద్దాం, దయచేసి తల వంచుతాం. ఒక్క నిమిషం తల వంచి ప్రార్థనలోకి వించుతాం. పరుగు ప్రారంభించిన వాళ్ళు చాలామంది చివరి దాకా చేరలేకపోయారంట. కారణం ఏంటంటే వాళ్ళలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మనుషుల్ని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకరోజు వాళ్ళే నీకు వ్యతిరేకులు అవుతారు. దేవుడు నేను ఎందుకు పిలిచాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ బహుమానాన్ని ఇస్తానని వాగ్దానం చేసి ఆయన పిలిచాడో జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవ జీవితం అనేది ఏదో టైంపాస్కి వచ్చేది కాదు, అదేదో వంశపారంపర్యంగా వచ్చేది కాదు. జస్ట్ లైక్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, జస్ట్ లైక్ ఎ రన్నింగ్ రేస్. చివరిదాకా పోరాడితే ప్రాణం కాపాడుకుంటావు, చివరిదాకా ఓపికతో పరిగెడితే బహుమానాన్ని పొందుతావు. శరీర సంబంధమైన కోరికలు, ఆశలు, అసూయలు, ద్వేషాలు నీ ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. మర్చిపోదు ప్రియులారా, ప్రభువు నీ కోసం వాడబారని అక్షయమైన మహిమ కిరీటాలను దాచిపెట్టాడు. మీకోసం పరలోక స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధపరిచాడు. దేవుని ఆత్మను నీకు సంచికరువుగా ఇచ్చాడు. శ్వాస జీవితాన్ని జాగ్రత్త చేసుకుందాం. ప్రార్థనా జీవితాన్ని ట్రైన్ చేసుకుందాం. ఆత్మీయ జీవితాన్ని డిసిప్లిన్ చేసుకుందాం. సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడానికి ఘనమైన నామానికి వందనాలు. మేము విన్న ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఎన్నిక లేని మమ్మల్ని పిలుచుకొని ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు మాకు ఇచ్చారు. మా తల్లిదండ్రులే వీళ్ళు మా పిల్లలను చెప్పుకోవడానికి ఇష్టపడనటువంటి ప్రవర్తన కలిగిన వారంగా ఉన్నాము. కానీ మీరు మమ్మల్ని ప్రేమించారు.
నీ పిల్లలుగా స్వీకరించారు. నీ పరలోక స్వాస్థ్యానికి మమ్మల్ని వారసులను చేశారు. అయితే మేము దాన్ని ఇంకా పొందాల్సి ఉంది. అన్ని విషయాల్లో మితంగా ఉండడానికి సహాయం చేయి. పాపం విషయమే చచ్చిపోయిన వారంగా, లోకానికి సిలువేయబడిన వారంగా, ప్రార్థన ద్వారా, వాక్య ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. గురి యొద్దకి పరిగెడుతూ మా కోసం మీరు వాగ్దానం చేసిన బహుమానం వైపు మనసు పడడానికి సహాయం చేయండి. మాలో ద్వేషం, అసూయలు, కలహములు అవి ఎవరికి ప్రయోజనకరం కాదు. పైగా అది మా పరుగును నిలువరిస్తుంది. సహాయం చేయండి ప్రభు. గురి యొద్దకు పరిగెట్టడానికి, బహుమానం పొందువానికి లాగా పరిగెత్తడానికి సహాయం చేయండి. క్రీస్తే శ్రేష్టమైన నామములో వినయంతో వేడుకొచ్చున్నాము. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలెనుగాక. ఆమేన్.